హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్. మరి మనకు అన్ని ఎగ్జామినేషన్స్కి ముఖ్యంగా ఏపీ హైకోర్టు, గ్రూప్ 4 మెయిన్ ఎగ్జామినేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కానిస్టేబుల్స్ ఏ ఎగ్జామ్ అయినా సరే మనకు ఇంగ్లీష్ వొకాబులరీలో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. మరి మనకు అతి త్వరలోనే మనకు ఏపీ హైకోర్టు మరి సబార్డినేట్ కోర్సుకు ఎగ్జామ్ జరగబోతూ ఉంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా రావడం జరిగింది, మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరగబోతూ ఉంది. మరి కానిస్టేబుల్స్ కూడా మనకు వచ్చింది. ప్రతి దాంట్లో కూడా మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదు. మరి మీకోసం సపరేట్గా ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పాటుగా దాని కింద ఉన్నటువంటి 4 ఆప్షన్స్కి పూర్తి తెలుగులో పూర్తి వివరణాత్మకంగా నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, వీలైతే మీరు కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే చాలా కష్టపడి వీటన్నింటినీ కూడా ఒకచోట క్రోడీకరించి గతంలో ప్రతి ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా అటువంటి క్వశ్చన్స్ తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ మనకు 50 ఇస్తున్నాను. ఇవి డెఫినెట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గన్ షాట్ బిట్స్ అనమాట. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంది మిత్రమా. నౌ లెట్స్ స్టార్ట్. అదేవిధంగా ఎవరైనా సరే ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ తీసుకుని అనుకుంటే మనకి టర్నింగ్ పాయింట్ కడపనందు ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకు ఫుల్ కోర్సు అందుబాటులో ఉంది. మరి ఏపీ హైకోర్టుకు సంబంధించి ఫుల్ కోర్సుతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. మరి గ్రూప్ 4 మెయిన్స్కు సంబంధించి ఇంగ్లీష్ తెలుగు కూడా టెస్ట్ సిరీస్ ఉంది. మీకు నచ్చిన వాళ్ళు మనకి టీపీ స్టడీస్, ఓకే, సో టీపీ స్టడీస్ యాప్ను ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ మీరు తీసుకోవచ్చు. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం 8668808082కి మీరు కాల్ చేయండి. అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఒకే ప్రాంగణంలో హాస్టల్, క్లాసెస్, గ్రౌండ్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏకైక సంస్థ మనకి టర్నింగ్ పాయింట్. వేలాది మంది విద్యార్థులను బ్యాంకింగ్ రంగం అయితేనేమి, కానిస్టేబుల్స్ అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి, రైల్వే అయితేనేమి, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకు అనేక వేల మంది విద్యార్థులు ఇప్పటికే జాబ్లు స్థిరపడినారు. సో మీరు కూడా ఆ విధంగా స్థిరపడాలనుకున్నారా? అయితే టర్నింగ్ పాయింట్ కడపకు వచ్చి మీ యొక్క జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. నౌ కమ్ టు అవర్ ఫస్ట్ గో ఫర్ డైరెక్షన్స్. అవుట్ ఆఫ్ ద 4 alternatives, choose the one which can be substituted for the given words or sentence. ఏం చెప్తాం? ఫస్ట్ వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. ఎవరికైతే అనేక లాంగ్వేజ్లు తెలిసి ఉంటాయో అతన్ని ఏమంటారు అనేది మన యొక్క క్వశ్చన్ మిత్రమా. సో లింగ్విస్ట్, పాలిగ్లాట్, ట్రాన్స్లేటర్, ఫొనెటిసిస్ట్. సో లింగ్విస్ట్ అంటే ఏమి? మనకు భాషా కోవిదుడు. లింగ్విస్ట్ అంటే మీ భాషా నిపుణుడు. మరి పాలిగ్లాట్ అంటే బహుభాషా కోవిదుడు. ట్రాన్స్లేటర్ అంటే అనువాదకుడు. ఫొనెటిసిస్ట్ అంటే ధ్వనిశాస్త్ర పండితుడు. ఈ యొక్క ఆప్షన్స్లో వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్కు సూటబుల్ ఆప్షన్ ఏది అడుగుతున్నారు? సో లింగ్విస్ట్, పాలిగ్లాట్, ట్రాన్స్లేటర్, ఫొనెటిసిస్ట్. ఇక్కడ ICI అని వచ్చి అంటే ఎక్స్పర్ట్ అని అర్థం. ఫోన్ అంటే సౌండ్స్ ఎక్స్పర్ట్ అని అర్థం, అంటే ధ్వనిశాస్త్ర నిపుణుడు. ట్రాన్స్లేటర్ అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు కానీ తెలుగు ఇంగ్లీష్ కానీ అనువాదించే వాళ్ళు మనం ట్రాన్స్లేటర్స్ అంటాం. మరి మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఏమంటే లింగ్విస్టా, పాలిగ్లాట్ అనేది మనకు కావాలి. సో లింగ్విస్ట్ అంటే పర్సన్, లింగ్ అంటే టాక్. సో టాక్ మీన్స్ టు టాక్ అంటే మాట్లాడేవాడు, అంటే ఇక్కడ ఏమంటే భాషా నిపుణుడు అని అర్థం. అయితే మనకి ఇంకోటి ఏమంటే పాలిగ్లాట్, బహుభాషా కోవిదుడు. మనకి ఈ 2 ఆప్షన్ వచ్చినప్పుడు హూ నోస్ మెనీ లాంగ్వేజ్ ఏమంటున్నారు ఇక్కడ? మెనీ, మోర్. సో మోర్ మీన్స్ పాలి. సో పాలి మీన్స్ మోర్. సో మోర్, ఏ పర్సన్ హూ నోస్ మోర్ లాంగ్వేజెస్ ఈజ్ కాల్డ్ పాలిగ్లాట్, బహుభాషా కోవిదుడు అంటాం. లైక్ పివి నరసింహారావు గారు. సో పివి నరసింహారావు గారికి అనేకమైన లాంగ్వేజ్లో అతనికి నైపుణ్యం ఉంది కాబట్టి మన పివి నరసింహారావు గారిని పాలిగ్లాట్ అంటాం. సో వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజ్ కాన్సర్ ఏమి? పాలిగ్లాట్. సో పాలిగ్లాట్ అంటే వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజ్, బహుభాషా కోవిదుడు అనడం జరుగుతుంది. నా కౌంట్ క్వశ్చన్ నెంబర్ 2. వన్ హూ డస్ నాట్ ఫాలో ది యూజువల్ రూల్స్ ఆఫ్ సోషల్ లైఫ్. ఓకే, సో వన్ హూ డస్ నాట్ ఫాలో ది యూజువల్ రూల్స్ ఆఫ్ సోషల్ లైఫ్. బొహెమియన్, ఆర్టిసాన్, పార్టిసాన్, ఫిజిషియన్. మరి ఇక్కడ చూద్దాం 1 by 1. సో ఫిజిషియన్ అంటే ఏమంటే ఫిజిషియన్ మీన్స్ సిజన్ అంటే ఎక్స్పర్ట్ అంటే వైద్యుని మనం ఫిజిషియన్ అంటాం. పార్టిసాన్, సో పార్టిసాన్ అంటే ఏమంటే మనకు పార్షియల్ అనుకోండి. సో అతనికి పార్షియాలిటీ ఉందంట, అంటే పార్షియాలిటీ అంటే మీ పక్షపాతం ఉందని అర్థం. కాబట్టి పార్టిసాన్ మీన్స్ పక్షపాతం. ఆర్టిసాన్ మనకు ఆర్ట్ ఉందండి. సో ఆర్ట్ అంటే ఏమి? చేత్తో వ్రాసేది, హస్తకళా నిపుణుడు, హస్తకళాకారుడు. సో హస్తకళాకారుని మనం ఆర్టిసాన్ అంటాం. మరి మనకు కావాల్సింది ఏమంటే వన్ హూ డస్ నాట్ ఫాలో ది యూజువల్ రూల్స్ ఆఫ్ సోషల్ లైఫ్. అంటే సోషల్ లైఫ్ సంఘానికి
ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి రూల్స్ను ఫాలో కానివన్నీ ఏమంటారంటే బొహెమియన్ అంటామండి. సో ఆన్సర్ ఈజ్ బొహెమియన్. సో బొహెమియన్ అంటే ఏమంటే సాంప్రదాయ నిబంధనలకు అనుగుణంగా లేనివాడు, ఆ యొక్క రూల్స్ను ఫాలో కానివన్నీ ఏమంటామంటే మనం బొహెమియన్ అంటాం. సో బొహెమియా అనేది చెక్ రిపబ్లిక్ దేశంలో ఉందంట, ఈ దేశం చెందిన వాళ్ళు. సో మనం ఏం చెప్తామంటే సో బొహెమియన్ అంటే ఏమంటే ఏ వ్యక్తి అయితే డస్ నాట్ ఫాలో ది యూజువల్ రూల్స్ ఆఫ్ సోషల్ లైఫ్ ఈజ్ కాల్డ్ బొహెమియన్. సో అంటే మనకి దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆప్షన్తో పాటుగా మరో 4 ఆప్షన్స్ యొక్క మీనింగ్ తెలుసుకుంటే మనకు ఇక్కడ ఒక్క క్వశ్చనే కాదు, ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ అడిగినా కూడా, ఏ బిట్ అడిగినా కూడా మనకి ఈజీగా ఉంటుంది. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 3. ప్లేసింగ్ ఎ థింగ్ బిసైడ్ అనదర్. ప్లేసింగ్ ఎ థింగ్ బిసైడ్ అనదర్ అంటే ఏమి? ప్లేసింగ్ ఎ థింగ్ బిసైడ్ అనదర్ అంటే ఒక వస్తువు పక్కన ఒక వస్తువుని పెడితే ఏమంటారు అనేది ఒక క్వశ్చన్. సో ఇంపోజ్, రిపోజ్, జుక్టాపోజ్, ఎక్స్పోజ్. ఇక్కడ చూసు ఇంపోజ్. సో ఇంపోజెస్ అంటే నియంత్రించడం, ట్యాక్స్ ఇంపోజెస్, గూడ్స్ ఇంపోజ్. ఓకే, సో నియంత్రించడం. తర్వాత రిపోజ్. సో రిపోజ్ అంటే ఏమంటే విశ్రాంతి తీసుకోవడం. రిపోజ్ మీన్స్ విశ్రాంతి తీసుకోవడం. మరి ఎక్స్పోజ్ మనం అంటూ ఉంటాం, వాళ్ళు బాగా ఎక్స్పోజ్ చేసినారా, వాడు హీరోయిన్ బాగా ఎక్స్పోజ్ చేసింది అంటే ఎక్స్ అంటే అవుట్, చూపించడం అనమాట. ఎక్స్ అంటే అవుట్. సో బహిర్గతం పరచడం, ఓపెన్ చేయడం, బహిర్గతపరచడం. సో ఎక్స్పోజ్ మీన్స్ బహిర్గతం కావడం. మరి జుక్టాపోజ్ మీన్స్ ప్రక్కనే, సైడ్ బై సైడ్ అని అర్థం. సో ఆన్సర్ ఈజ్ ప్లేసింగ్ ఏ థింగ్ బిసైడ్ అనదర్ అంటే ఆన్సర్ ఏమంటే జుక్టాపోజ్. సో జుక్టాపోజ్ అంటే ఏమంటే ప్రక్కనే. ప్లేసింగ్ ఏ థింగ్ బిసైడ్ అనదర్ ఈజ్ కాల్డ్ జుక్టాపోజ్. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. టు త్రో ఆర్ డ్రాప్ అన్నెసెసరీ గూడ్స్ ఆర్ ఫ్యూయల్ ఫ్రమ్ ఏ షిప్. ఏమంటున్నా ఇక్కడ? టు త్రో ఆర్ డ్రాప్, విసిరివేయడం లేదా డ్రాప్ చేయడం. ఏంటివి? అన్నెసెసరీ థింగ్స్, అన్నెసరీ గూడ్స్, పనికిమాలినటువంటి వస్తువులను, లేదా ఫ్యూయల్ను ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఏ షిప్ ఆర్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ ఏ స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ కాల్డ్. అంటే మనకు పనికిరాని వస్తువులను కానీ, మనకు పనికిరాని ఆయిల్ను కానీ షిప్ నుంచి కానీ, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కానీ, స్పేస్ క్రాఫ్ట్ నుంచి కానీ పడేస్తే దాన్ని ఏమంటారు? ఇది మన క్వశ్చన్. సో క్యాప్సైజ్, యంత్రాల్, వ్యాలీ అండ్ జెట్టిసాన్. ఇది చూద్దామండి. సో క్యాప్సైజ్ అంటే బోల్తా పడు, ట్రక్ బోల్తా పడింది, షిప్ బోల్తా పడింది, బస్సు బోల్తా పడింది, దట్ ఈస్ కాల్డ్ క్యాప్సైజ్. సో క్యాప్సైజ్ మీన్స్ బోల్తా పడు, తల కింద తిరగబడు. యంత్రాలు అంటే పలుకుబడి అండి. సో యంత్రాలు మీన్స్ పలుకుబడి. మరి వాలి, VOLEY, వాలి అంటే ఏ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఆర్ యారోస్ ఆర్ అదర్ ప్రొజెక్టిలిటీస్ డిశ్చార్జ్డ్ అట్ వన్ టైం. అంటే ఒకేసారి గన్నులో నుంచి బుల్లెట్స్ కానీ లేదా విల్లంబులు కానీ ఒకేసారి గుంపుగా వెళ్తే దాన్ని ఏమంటాం? వాలి అంటాం. ఇన్ స్పోర్ట్స్, ఓకే, ఏ స్ట్రైక్ ఆర్ కిక్ ద బాల్ మేడ్ బిఫోర్ ఇట్ టచెస్ ద గ్రౌండ్. మరి స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే ఏ స్ట్రైక్ ఆర్ కిక్ ద బాల్ని కిక్ చేసినప్పుడు మేడ్ బిఫోర్ ఇట్ టచెస్ ద గ్రౌండ్, దాని గ్రౌండ్ టచ్ చేసినప్పుడు ఎగిరేది. సో వ్యాలీ ఇంకోటి ఏమంటే VALY, వ్యాలీ అంటే రిషి వ్యాలీ స్కూల్స్ అని అంటూ ఉంటాం మనం. సో వ్యాలీ అంటే లోయ అని అర్థం అండి. సో వ్యాలీ మీన్స్ లోయ, ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్ ఆర్ మౌంటైన్స్. అంటే నదులు ప్రవహించే లోయని ఏమంటామంటే మనం వ్యాలీ. ఇది వ్యాలీ. మరి కాంకర్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, కాంకర్డ్. సో కాంకర్ అంటే జయించు, ఇదేమంటే కాంకర్ అంటే అంగీకరించు. సో జెట్టిసాన్ మీన్స్ అనవసరమైనది విసిరివేయడం. ఏదైతే మన పనికిరాదో దాన్ని విసిరివేస్తే దాన్ని ఏమంటాం? జెట్టిసాన్ అంటాం. మన ఇంట్లో ఏదైనా వస్తువులు పడేస్తూ ఉంటాం, అనవసరంగా కొన్ని వస్తువులు, పేపర్లు, బట్టలు ఉంటాయి. మనం ఏం చేస్తాం? వీడ్ అవుట్ అంటే ఏదైనా సరే ఆఫీస్లో బండల్ వేస్టేజ్ ఎంత ఉంటుంది, వేస్టేజ్ పేపర్స్ అని ఉంటాయి, దాన్ని బయట పడవేస్తే ఉంటామంటే దాన్ని వీడ్ అవుట్ చేయండి అంటాం. కానీ ఇక్కడ ఏమంటే వీటిని, ఆయిల్ను, అన్నెసరీ గూడ్స్ను షిప్ నుంచి, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి, స్పేస్ క్రాఫ్ట్ నుంచి పడవేస్తే దాన్ని ఏమంటామంటే మనం జెట్టిసాన్ అంటామండి. జెట్టిసాన్ అంటే అనవసరమైన వాటిని విసిరివేయడం. క్వశ్చన్ నెంబర్ 5. వైల్డ్ అండ్ నాయిసీ డిజార్డర్. సో వైల్డ్ అండ్ నాయిసీ డిజార్డర్. సో డిజార్డర్ అంటే శబ్దాలు, ఎక్కువ వచ్చే శబ్దాలు, భయంకరంగా వచ్చే శబ్దాలను ఏమంటారు? అజిటేషన్, రెవల్యూషన్, పాండమోనియం, స్టిర్ర్. ఓకే, ఇక్కడ చూడండి. సో అజిటేషన్ ఆందోళన. ఏదైనా సరే గవర్నమెంట్ ఒక రూల్స్ ఫాలో చేసినప్పుడు అది మీకు నచ్చలేదు అనుకోండి, ఒక టీచర్స్ ఇంకొకరు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు? అజిటేషన్ చేస్తారు. దాన్ని బట్టి ఆందోళన అంటాం, ఆందోళన వ్యక్తం చేసినారంటూ ఉంటాం. రెవల్యూషన్ అంటే విప్లవం, రష్యన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి. కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా ఫాల్ చేస్తాయి, గవర్నమెంట్ కూడా ఆక్యుపై చేసుకుంటాయి. వీటి ఏమంటే మనం రెవల్యూషన్స్ అంటాం. సో రెవల్యూషన్, ఓకే. సో రెవల్యూషన్ అంటే విప్లవం, అజిటేషన్ ఆందోళన. దెన్ పాండమోనియం. సో పాండమోనియం అంటే పాన్ అంటే ఏమండి? అంతా. పాన్ ఇండియా అంటాం. వాటి ఇంకా పాన్ ఇండియా దేశవ్యాప్తంగా. IUM అంటే ప్లేస్, యూ కెన్ సే స్టేడియం.
పోడియం, సింపోయం అంటే స్టేడియం. వాట్ ఇస్ మీనింగ్ స్టేడియం? సో స్టేడియం మీన్స్ ప్రేక్షకులు చూసే ప్లేస్. పోడియం అంటే మీ స్పీకర్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ నేను నిలబడకుండా ఇక్కడ మీకు నేను లెక్చర్ ఇస్తాను, నేను మీకు స్పీకర్ను, నేను మాట్లాడుతాను ఇక్కడ. సో నా యొక్క ప్లాట్ఫామ్ ఇక్కడ ఎత్తుగా బల్ల ఉంటుంది కదా, దాన్ని ఏమంటానంటే నేను పోడియం అంట. సో పోడియం అంటే ఏమంటే స్పీకర్స్ ప్లాట్ఫారం. స్టేడియం అంటే ఏమంటే ప్రేక్షకులు ఆ యొక్క మ్యాచ్ జరిగినప్పుడు ఉంటారు, ఆ యొక్క ప్రదేశం అంటే మనం స్టేడియం అంటాం. సింపోయం అంటే అర్థం ఏమంటే ఏదైనా ఎక్స్పర్ట్స్ లైక్ లాయర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వాళ్ళ మీటింగ్ ఏమంటాం, ఆ యొక్క ప్రదేశాన్ని ఏమంటామంటే మనం సింపోయం ఉంటాం. ఆ విధంగా ఇక్కడ ప్యాండమోనియం, ప్యాన్ అంటే అంతా గందరగోళంగా ఉంది, దాన్ని ఏమంటామంటే మనం ప్యాండమోనియం అంటాం. దట్ ఈస్ అల్లర్లు, గొడవలు. స్టిర్ అంటే ఏమంటే ఉద్యమం. ఇంకోటి ఉంది స్టిర్ అంటే కలియబెట్టడం కూడా ఉంది మనకు. సో స్టిర్ అంటే కలియబెట్టు లేదా ఉద్యమం, గొడవ, ఆందోళన, ప్రకంపన. అయితే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకే మాదిరి పదం ఉంటుంది కదా. ఇక్కడ మనకు కావాల్సింది వైల్డ్ అండ్ నాయిస్ డిజార్డర్ ఏమంటామంటే వైల్డ్ అండ్ నాయిస్ డిజార్డర్ ఇస్ కాల్డ్ ప్యాండమోనియం. ప్యాండమోని గందరగోళం అని అర్థం అండి. సో ప్యాండమోనియం అంటే గందరగోళం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, పొసెసింగ్ అన్లిమిటెడ్ పవర్స్. సో అన్లిమిటెడ్ పవర్స్, అనేకమైనటువంటి పవర్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే ఓమ్ని సైంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని కాంపిటెంట్. సో రిమెంబర్, ఏదైనా సరే ఒక పదంలో ఓమ్ని ఉందనుకోండి. సో ఓమ్ని అంటే ఏమంటే మీనింగ్ ఆల్ అని అర్థం. సో ఓమ్ని బస్, ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్, ఆ ఓమ్ని సైంట్, ఓమ్ని ఓరస్, ఈ విధంగా ఏదైనా సరే ఒక వర్డ్లో ఆమ్ని ఉంటే దాని మీనింగ్ ఏమంటే ఆల్ అని అర్థం. సో ఓమ్ని సైంట్, ఇక్కడ సైంట్ అంటే ఎవరండి? సైన్స్ మీన్స్ నాలెడ్జ్. ఏ నాలెడ్జ్ ఉంది ఇక్కడ? ఓమ్ని సైన్స్, అంతా నాలెడ్జ్. దట్ మీన్స్ ఏ పర్సన్ హూ నోస్ హ్యావింగ్ పవర్ఫుల్ నాలెడ్జ్. ఓకే, సో ఇన్ఫైనట్ నాలెడ్జ్, కెన్ సే ఇన్ఫైనట్ నాలెడ్జ్ అంటే సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, అంతా తెలిసిన వాడు అని అర్థం. మరి ఓమ్ని పొటెంట్, సో పొటెంట్ మీన్స్ పొటెన్షియల్. సో పొటెన్షియల్ వాట్ మీనింగ్? పొటెన్షియల్ ఎనర్జీ. ఏ ఎనర్జీ? ఓమ్ని ఎనర్జీ అంటే ఆల్ ఎనర్జీ. సో ఆల్ పవర్ఫుల్, అపరిమితమైన శక్తి, అపరిమిత శక్తిని ఏమంటాం? ఓమ్ని పొటెంట్ అంటాం. మరి ఓమ్ని ప్రజెంట్, వాటి మీనింగ్ ప్రజెంట్ మీన్స్ అపియర్. మన స్కూల్లో సారు గీత అంటే ప్రజెంట్ సార్ అంటాడు, రాము అంటే ప్రజెంట్ సార్ అంటాడు. అంటే ప్రజెంట్ అంటే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం. సో ప్రజెంట్ మీన్స్ అపియర్. ఏ అపియర్? ఓమ్ని, అన్ని చోట్ల అపియర్ కావడం. దట్ ఈస్ కాల్డ్ సర్వాంతర్యామి. సో ఓమ్ని కాంపిటెంట్. సో కాంపిటెంటర్ అంటే మన సమర్థులం. ఓమ్ని పొటెంట్. సో ఓమ్ని పొటెంట్ అంటే సర్వసమర్థుడు. సో ఆ విధంగా మనం అన్లిమిటెడ్ పవర్స్ ఇస్ కాల్డ్ ఓమ్ని పొటెంట్. మనకు సరైన ఆన్సర్ ఏమంటే ఓమ్ని పొటెంట్. సో ఓమ్ని సైంట్ మీన్స్ సర్వజ్ఞుడు, ఓమ్ని పొటెంట్ మీన్స్ అపరిమితమైన శక్తి, ఓమ్ని ప్రజెంట్ మీన్స్ సర్వాంతర్యామి, ఓమ్ని కాంపిటెంట్ మీన్స్ సర్వసమర్థుడు, ఓమ్ని ఓరస్ ఓర్ అంటే టు ఈట్, ఏం తింటున్నాడు? ఓమ్ని ఆల్ అంటే సర్వభక్షకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, హీ ఈజ్ ఎ డాక్టర్. ఎవరైనా ఆయన ఒక డాక్టర్ అంట. హీ ఈజ్ ఎ డాక్టర్ హూ ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ స్కిన్ డిసీజెస్. ఏ వ్యక్తి అయితే చర్మ వ్యాధుల మీద అవగాహన ఉంటాడో, చర్మ వ్యాధి నిపుణులు ఏమంటారు అంటున్నారు ఇక్కడ. సో కార్డియాలజిస్ట్, ఫిజిషియన్, డెర్మటాలజిస్ట్, ఫిజిసిస్ట్. కార్డియాలజిస్ట్ అంటే ఇక్కడ ఇస్ట్ అంటే పర్సన్, లోగి అంటే స్టడీ, కార్డి అంటే హార్ట్. అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజిస్ట్. హృద్రోగ చికిత్స ప్రవీణుడు అంటే ఏమంటే నిపుణుడు అంటే ఏమంటే గుండె సంబంధించిన డాక్టర్. సో కార్డియాలజీ అంటే స్టడీ అబౌట్ హార్ట్, కార్డియోగ్రాఫ్, కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే ఈ వాళ్ళ కాలంలో చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్ కార్డియాక్ అంటే గుండె పట్టుకొని గుండె నొప్పితో చనిపోతున్నమాట కార్డియాక్. సో ఫిజిషియన్ అంటే వైద్యుడు. సో ఫిజిషియన్ అంటే వైద్యుడు. మరి ఫిజిసిస్ట్ అంటే ఎవరంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రవేత్త. సో ఇక్కడ ఫిజిషియన్ అంటే వైద్యుడు, మరి ఫిజిసిస్ట్ అంటే భౌతిక శాస్త్రవేత్త. డెర్మటాలజిస్ట్ మనకు ఇష్ట అంటే పర్సన్, లోగి అంటే స్టడీ, డెర్మ అంటే స్కిన్. అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ స్కిన్ ఈజ్ కాల్డ్ డెర్మటాలజిస్ట్. అంటే హీఈస్ ఎ డాక్టర్ హూ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ స్కిన్ డిసీజెస్. అంటే మనకు ఆన్సర్ డెర్మటాలజిస్ట్. చర్మ వ్యాధి నిపుణుడు, చర్మ వైద్యుడు. క్వశ్చన్ నెంబర్ 8, వన్ హూ రిటైర్స్ ఫ్రమ్ సొసైటీ అండ్ లివ్స్ అలోన్. అంటే సొసైటీకి దూరంగా ఉండేవాడు, ఒంటరిగా నివసించేవాడిని ఏమంటారు? సెయింట్, గెయింట్, ప్లెయింటిఫ్, రెక్లూస్. ఓకే, సెయింట్ అంటే సాధువు, సాధువు. గెయింట్ అంటే ప్రతిభావంతుడు, రాక్షసుడు. అంటే పెద్ద ఆకారం గల మనిషి, పెద్ద ఆకారం ఉన్న మనిషిని ఏమంటామంటే మనం జెయింట్ అంటామండి. సో ప్లెయింటిఫ్ అంటే ఫిర్యాదు చేసేవాడు, ఫిర్యాదుదారుడు.
ప్లెయింటిఫ్ అంటే ఫియర్డ్. రెక్లూజ్ మీన్స్ సన్యాసి, ఒంటరి. సో మరి ఇక్కడ సాధుగుండు ఇదేమిటి ఇక్కడ సన్యాసి ఒంటరి ఏమిటి ఇక్కడ లివ్ అలోన్. సో సన్యాసి ఒంటరి, సన్యాసి అనేవాడు ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు, సొసైటీ దూరంగా ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరిని మేలు కాను కోరుకుంటూ ఉంటాడు. సో వన్ హూ రిటైర్స్ ఫ్రమ్ సొసైటీ అండ్ లైఫ్స్ అలోన్ మీన్స్ రెక్లూజ్. దెన్ క్వశ్చన్ నెంబర్ 9. ది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ పాట్స్, బ్రిక్స్ ఎక్సెట్రా విత్ క్లే. అంటే కుండల తయారీని, కుండలు, బ్రిక్స్ ఎక్సెట్రా విత్ క్లే, మట్టితో తయారు చేసే కుండలు, బ్రిక్స్ను ఆ యొక్క కళను ఏమంటారు? పాటింగ్, సెరామిక్స్, క్రాకరీ, డైనమిక్స్. పాటింగ్ అంటే కుండల తయారీ, పాట్ అంటే కుండల తయారీ, సెరామిక్ పింగాణి, క్రాకరీ అంటే మట్టి పాత్రలు, డైనమిక్స్ అంటే గతి శాస్త్రం. ఖచ్చితంగా తెలుసు డైనమిక్స్ ప్రసక్తే లేదు. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమంటే క్రాకరీ మట్టి పాత్రలు, మనకి బ్రిక్స్ కూడా క్లే అంటారు, ఇది కూడా కాదు. మన ఆన్సర్ ఇప్పుడు పాటింగ్ సెరామిక్స్. అయితే గుర్తుంచుకోండి, ఇక పార్ట్స్, బ్రిక్స్ ఒక హై టెంపరేచర్ పెట్టినప్పుడు మనకు ఏమొస్తుందంటే సెరామిక్స్, పింగాణి వస్తుందంటే. సో ఆన్సర్ ఈజ్ సెరామిక్స్. సో ది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ పాట్స్, బ్రిక్స్ ఎక్సెట్రా విత్ క్లే ఈజ్ కాల్డ్ సెరామిక్స్. నేను క్వశ్చన్ నెంబర్ 10. లివింగ్ అట్ ద సేమ్ టైం. సో లివింగ్ అట్ ద ఒకే సమయంలో నివసించిన వాళ్ళు. సో లివింగ్ అట్ ద సేమ్ టైం, కాంకరెంట్, కంటెంపరీ, కోఇన్సిడెంట్, దెన్ కాన్కంబిటెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అనేది. సో లివింగ్ అట్ ద సేమ్ టైం అంటే మనకి తెలియంటే సమకాలీకుడు అంటామండి. సమకాలీకులు అంటే ఒకే సమయంలో ఉన్న వాళ్ళు. సో కాంకరెంట్, సో కాన్ అంటే విత్, కాన్కరెంట్ విత్. సో కాంటెంపరీ, సో కాన్ అంటే విత్, టెంప్ అంటే ఉండేవాళ్ళు, కంటెంపరీ అంటే ఒకే సమయంలో సమకాలీకులు. ఓకే. సో దెన్ కోఇన్సిడెంట్ మనం అంటూ ఉంటాం, అది కోఇన్సిడెంట్ జరిపిందిరా, ఏదో అయిపోయింది లేదా, కోఇన్సిడెంట్ జరిపింది అంటే మీ అనుకోకుండా జరిగితే దాన్ని ఏమంటాం కోఇన్సిడెంట్ అంటాం. కోఇన్సిడెంట్ యాదృచ్ఛికంగా. దెన్ కాన్కంబిటెంట్ అంటే సహ సంబంధమైన. ఓకే, సహ సంబంధమైన. సో ఆన్సర్ ఈజ్ లివింగ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ కాల్డ్ కాంటెంపరీ. గివ్ అండ్ రిసీవ్ మ్యూచువల్లీ, ఇచ్చి పుచ్చుకోవడం ఏమంటారు? గివ్ అండ్ రిసీవ్ మ్యూచువల్లీ. ప్రజెంట్, రెసిప్రొకేట్, కాంప్రమైజ్, అప్రూవ్. దెన్ గివ్ అండ్ రిసీవ్ మ్యూచువల్లీ, ప్రజెంట్, రెసిప్రొకేట్, కాంప్రమైజ్, అప్రూవ్. ఇక్కడ చూద్దామండి. ప్రజెంట్ అంటే ఇప్పుడు, ఇచ్చి పుచ్చుకోవడం. దెన్ కాంప్రమైజ్ అంటే రాజీపడు, కాంప్రమైజ్ కాదు ఏం కాలేదు మన మిత్రులే అంటూ ఉంటాం. అప్రూవ్ అంటే ఏమి ఓకే చేయడం. ఇక మనకు రెసిప్రొకేట్. సో రీ అంటే అగైన్, ఇచ్చి తిరిగి పుచ్చుకోవడం. ఇచ్చినాం తిరిగి పుచ్చుకుంటాం. తిరిగి అంటే రీ అంటే అగైన్. అంటే ఒక వర్డ్ మనకి ఏదో సరే అర్థం కానప్పుడు మనకు రూట్లో వెళ్ళామనుకోండి ఈజీ కనుక్కోవచ్చండి. సో రెసిప్రొకేట్, రీ ఉంది కదా, రీ అంటే అగైన్. ఇక్కడ మనకు గివ్ ఇచ్చినాడు, తిరిగి తీసుకున్నాడు, తిరిగి అంటే రీ. సో రెసిప్రొకేట్ మీన్స్ ఇచ్చి పుచ్చుకొను. ఓకే. సో ఇచ్చి పుచ్చుకున్న రెసిప్రొకేట్ అంటాం. దెన్ క్వశ్చన్ నెంబర్ 12. వన్ హూ క్యాన్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ విత్ ఇమాజినేషన్ అండ్ విజ్డమ్. ఏమంటున్నారు ఇక్కడ? వన్ హూ క్యాన్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ విత్ ఇమాజినేషన్ అండ్ విజ్డమ్ అంటే ఫ్యూచర్లో జరగబోయేదాన్ని ఫ్యూచర్ విత్ ఇమాజినేషన్ అండ్ విజ్డమ్, జ్ఞానముతో, విజ్డమ్తో ఇమాజిన్ చేసుకోవడం. డ్రీమర్, సీర్, ఐడియలిస్ట్, విజనరీ. సో డ్రీమర్ అంటే మీ కళ్ళు కంటాడు, అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు. సీర్ అంటే జ్ఞాని, తత్వవేత్త. ఇక్కడ మనకి వన్ హూ క్యాన్ థింక్ అన్నాడు. సో దెన్ ఐడియలిస్ట్ అంటే ఆదర్శవాది, ఒకరికి ఆదర్శంగా ఉండేవాడు. విజనరీ అంటే ముందు చూపు ఉండేవాడు. విజన్ 2020, విజన్ 2050, మరి విజన్ 2047 అట్లా అంటే ముందు చూపు ఉండేవాడు అంటే మనం విజనరీ అంటామండి. ఓకే. సో ఒకటి వన్ హూ క్యాన్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ విత్ ఇమాజినేషన్ విజ్డమ్. సో ముందు చూపు ఉండేవాడు. ఓకే. డ్రీమర్ అంటే కలలు కనేవాడు. సీర్ అంటే జ్ఞాని. ఐడియలిస్ట్ అంటే ఆదర్శవాది. దెన్ ఆన్సర్ విజనరీ అంటే ముందు చూపు ఉండేవాడు. దెన్ క్వశ్చన్ నెంబర్ 13. ఏ డాక్టర్ హూ ట్రీట్స్ చిల్డ్రన్. సో చిన్న పిల్లలను చూసే డాక్టర్ని ఏమంటారు? పీడియాట్రిషియన్, పెడగోగ్, పెడస్ట్రియన్, దెన్ పీడోఫైల్. సో కాబట్టి ఇక్కడ పెడస్ట్రియన్, పీడియాట్రిషియన్. పీడియా అంటే ఏమంటే చిల్డ్రన్, పీడి అంటే చిల్డ్రన్, ఐసిఐఎన్ అంటే ఎక్స్పర్ట్, మ్యాథమెటిషియన్ అంటే మనం. సో మ్యాథమెటిషియన్ అంటే మేము ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆ విధంగా పీడియాట్రిషియన్ అంటే ఎక్స్పర్ట్ ఇన్ చిల్డ్రన్ అంటే చిన్న పిల్లల వైద్యుడు. దెన్ పెడగోగ్, పెడస్ట్రియన్ చూడండి ఒకసారి ఇక్కడ. సో పెడస్ట్రియన్. సో ఐఎన్ అంటే ఏమంటే పర్సన్. పెడల్ అంటే మీ ఫూట్ అంటే పాదం మీద వెళ్ళేవాడు అంటే పాదచారి. సో పెడల్, సైకిల్కి పెడల్ ఉంటుంది, పెడల్ మీద కాలు పెడతాం, పెడల్ మీద పెడతాం, కాలు పెడతాం, చేపెడతాం. ఇక్కడ పెడల్ అంటే ఫూట్ అని అర్థం. ఇక్కడ పెడస్ట్రియన్ అంటే ఏమంటే తన పాదం మీద వెళ్ళేవాడు అంటే పాదచారి, బాటచారి అని అర్థం. దెన్ పెడగోగ్. దెన్ పెడగోగ్ అంటే ఇక్కడ పెడగోగ్. సో పెడాలజీ
పెడగోగ్ అంటే అధ్యాపకుడు, గురువు అని అర్థం. పీడియోఫైల్, ఫైల్ అంటే లవ్, ఫైల్ అంటే లవ్. పీడి అంటే చైల్డ్, చూడు పీడి అంటే చైల్డ్ కదా. సో పీడి అంటే చైల్డ్ అంటే లవ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఇక్కడ ప్రేమతో చూసుకోవడం కదండి. చిన్న పిల్లల మీద లైంగికంగా ఎవరైనా సరే ఆకర్షణ కలిగి ఉంటే వన్ ఏమంటే మనం పీడియోఫైల్ అంటాం. సో ఆన్సర్ ఏమని ఇక్కడ, ఏ డాక్టర్ హూ ట్రీట్స్ చిల్డ్రన్ అంటే ఆన్సర్ ఈజ్ పీడియాట్రిషియన్, పీడియాట్రిషియన్. దెన్ క్వశ్చన్ నెంబర్ 14, వన్ హూ స్టడీస్ ఎలక్షన్ ట్రెండ్స్ బై మీన్స్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్. మనకి ఏదైనా ఎలక్షన్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా కానీ కొందరు ముందుగానే ప్రొజెక్షన్ చేస్తారు. అంటే ఓటు ఎవరికి వేశారు, ఎవరు గెలిచబోతున్నారు అనేది వాళ్ళు ప్రొజెక్షన్ చేస్తారు. అంటే ఈ విధంగా ఎవడైతే ఇక ఎలక్షన్ ట్రెండ్స్ గురించి చదువుతాడో అంటే ఇక ఒపీనియన్ పోల్స్ ఇస్తాడో ఆ వ్యక్తిని ఏమంటారు అంటున్నారు ఇక్కడ. సో ఎంటమాలజిస్టు, సెఫాలజిస్టు, డెమగోగు, యూజనిస్ట్. ఇక్కడ చూద్దాం అక్కడ. సో ఎంటమాలజిస్టు, ఇష్ట అంటే పర్సన్, లోగి అంటే స్టడీ. సో ఎంటమాలజిస్ట్ అంటే కీటక శాస్త్రవేత్త, ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ఇన్సెక్ట్స్, అంటే కీటక శాస్త్రవేత్త. మరి ఆర్నిథాలజీ అంటే మీ బోర్డు, ఆర్ని అంటే బర్డ్స్, ఏ పశువు స్టడీస్ అబౌట్ బర్డ్ అంటే పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ అని అంటాం. ఇక్కడ ఎంటమాలజిస్ట్ అంటే కీటక శాస్త్రవేత్త. సెఫాలజిస్ట్, ఇష్ట అంటే పర్సన్, లోగి అంటే స్టడీ. మరి సెఫాలజిస్ట్ అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ఎలక్షన్ ట్రెండ్స్, ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ఎలక్షన్ ట్రెండ్స్ అంటే ఎన్నికల పోకడలను అధ్యయనం చేయవాడు. ఏ పార్టీ గెలుస్తుంది, ఎప్పుడు ఓడిపోతుందని చెప్పేవాడు. డెమోగోగ్. సో ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ, పెడగోగ్. సో పెడగోగ్ అంటే మీ అధ్యాపకుడు, గురువు, బట్ నాట్ దట్ మీ ఎఫిషియంట్ అని. ఇక డెమోగోగ్ అంటే ఇక్కడ కూడా డెమో అంటే మీ పీపుల్. సో డెమో అంటే మీ పీపుల్ అంటే పీపుల్ లీడ్ చేసేవాడు. ఇక్కడ మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, ఇక్కడ మనకి ఏమంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ కాదు, ఇక్కడ ఏమంటే పీపుల్ చేసేవాడు. అంటే ప్రజా సెంటిమెంట్ నాయకుడు అంటే ఏ రాజకీయ నాయకుడు అయితే ప్రజలు సెంటిమెంట్గా రగిలిస్తాడు, వాళ్ళు తప్పుదారి పట్టిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం డెమోగోగ్ అంటాం. కనిసే సింపుల్గా రాజకీయ నాయకుడు, వాళ్ళు ప్రజలకి సెంటిమెంట్తో ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకి సెంటిమెంట్ ఏ విధంగా ఉంది ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిని ఉంటాం మనం డెమోగోగ్ అంటాం. సో మనకు ఆన్సర్ కావాల్సింది ఏమి, వన్ హూ స్టడీస్ ఎలక్షన్ ట్రెండ్స్ బై మీన్స్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ అంటే సెఫాలజిస్ట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 15, వన్ హూ బిలీవ్స్ ఇన్ ఆఫరింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఉమెన్ ఇన్ ఆల్ స్పియర్స్. వన్ హూ బిలీవ్స్ ఇన్ ఆఫరింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఉమెన్ ఇన్ ఆల్ స్పియర్స్ అంటే అన్ని రంగాల్లో ఉమెన్స్కు కూడా సమాన హక్కులు కావాలని కోరుకునే వ్యక్తిని ఉండాలని నమ్మే వ్యక్తిని ఏమంటారు, మేల్ చావనిస్ట్, ఫెమినిస్ట్, ఫ్యాటలిస్ట్, ఫ్యూచరిస్ట్. ఓకే, చావనిస్ట్ అంటే ఏమంటే చావో రేవో తెలుసుకోవడం అని అర్థం. ఇక్కడ ఏమంటే మనకు ప్యాట్రియాటిజం ఉంది. సో ప్యాట్రియాటిజం అంటే దేశభక్తి. సో ఇప్పుడు మనందరికీ ఉండేది ప్యాట్రియాటిజం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనకి ప్యాట్రియాటిజం కొంచెం పెరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ చావనిస్ట్. ఇంకా కొంచెం ఉందనుకోండి, సపోజ్ పాకిస్తాన్ ఇండియా మీద ఆడింది, పాకిస్తాన్ ఓడిపోయింది, అప్పుడు ఆ దేశంలో ఉండే వాళ్ళు వెర్రి భక్తి ఏం చేస్తారు, వాళ్ళు ఆ యొక్క ప్లేయర్స్ ఇంటి మీద దాడి చేసి వాళ్ళు గాసి ధ్వంసం చేస్తారు. అంటే అది వెర్రి భక్తి అంటాం. అంటే ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి తప్పితే ఆ విధంగా ఓడిపోయింది అనేసి వాళ్ళ మీద దాడి చేయకూడదు అనమాట. సో చావనిస్ట్ అంటే దేశభక్తుడు. ఫెమినిస్ట్, సో ఫీమేల్ అంటే ఎవరు, ఉమెన్. ఇష్ట అంటే పర్సన్ అంటే ఏ వ్యక్తి అయితే స్త్రీల హక్కుల కొరకు పోరాటం చేస్తుంటే ఆ వ్యక్తి అంటే మనం ఫెమినిస్ట్ అంటాం. దాని ఆన్సర్ ఏమో ఆఫరింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు ఉండాలని పోరాడే వ్యక్తి ఎవరంటే ఫెమినిస్ట్. దెన్ ఫ్యాటలిస్ట్. నా ఫేట్ ఇంతే లేదా, నా జాబ్ వస్తుందో రాదో అంటే ఎవరైతే విధిని నమ్ముకుంటాడో, కష్టపడి చదవడు, నా రాత్రి ఉంటే చూద్దాంలే అంటాడు. సో కాబట్టి దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఫ్యాటలిస్ట్ అంటే విధి తలరాదు నమ్ముకునే వాడిని ఏమంటామంటే మనం ఫ్యాటలిస్ట్ అంటాం. దెన్ ఫ్యూచర్ అంటే మీ భవిష్యత్తు. సో భవిష్యత్తుని నమ్మేవాడు ఏమంటామంటే ఫ్యూచరిస్ట్ అంటాం. మనకు కావాల్సింది అంటే ఈక్వల్ రైట్స్ ఆల్ ఉమెన్ అంటే కాబట్టి మన ఆన్సర్ ఏం ఫెమినిస్ట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 16, కిల్లింగ్ ఆఫ్ ఏ చైల్డ్. ఓకే, కిల్లింగ్ ఆఫ్ ఏ చైల్డ్ ఎప్పుడైనా గమనించండి, కిల్లింగ్ అని ఉందనుకోండి చివర సైడ్ వస్తుందండి. సో అంటెల్లో కూడా మనకి ఏముంది ఇక్కడ సైడ్ ఉంది, అంటే అందరూ కూడా చంపడమే. హోమిసైడ్, హోమో. ఓకే, హోమో అంటే మనిషి, పర్సన్ అర్థం. కాబట్టి హోమిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఏ పర్సన్. జెనోసైడ్ మీన్స్ కిల్లింగ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. మరణ హోమం. కిల్లింగ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ కాల్డ్ జెనోసైడ్. దెన్ సూ మీన్స్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ కిల్లింగ్, ఆత్మహత్య. ఇన్ఫాంట్స్ అంటే ఏమంటే చిన్నపిల్లలు. ఇన్ఫాంట్స్ మీన్స్ చిన్నపిల్లలు. ఇన్ఫాంటిసైడ్ అంటే ఏమంటే శిశు హత్య. మనకు ఆన్సర్ ఏమి, కిల్లింగ్ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ కాల్డ్ ఇన్ఫాంటిసైడ్. దెన్ క్వశ్చన్ నెంబర్ 17, ది ఆర్ట్ ఆఫ్ గుడ్ ఈటింగ్. గ్యాస్ట్రానమీ,
అస్ట్రానమీ, వెజిటేరియనిజం అండ్ గూర్మెట్. సో గ్యాస్ట్రానమీ అంటే పాకశాస్త్రం. అస్ట్రానమీ అంటే ఖగోళ, అస్ట్రాన్ అంటే స్టార్. సో వెజిటేరియన్ అంటే శాకాహారి, అంటే లైక్ హెర్బివోరస్ అంటే మీ శాకాహారి. ఓకే, కార్నివోరస్ అంటే మీ మాంసాహారి, ఓమ్నివోరస్ అంటే మీ సర్వభక్షకి. సో గూర్మెట్ అంటే ఏమంటే డైటీషియన్. సో ది ఆర్ట్ ఆఫ్ గుడ్ ఈటింగ్, సో గూర్మెట్. దెన్ వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. సో ఒక వ్యక్తి ప్లెజర్, ఆనందం వేసినా పెయిన్ వేసినా దాన్ని డిఫరెంట్గా చూడడు, ఒకే విధంగా చూస్తాడు. అంటే అతనికి లాభ నష్టాలు కానీ కష్ట సుఖాలు లేకుండా ఎటువంటి ఆపద వచ్చినా కూడా, ఎటువంటి నష్టం వచ్చినా కూడా అతను తొనకడు బెనకడు. అటువంటి మైండ్ని ఏమంటారు అంటున్నాడు. స్టాయిక్, స్టైలిస్ట్, సినిక్, సైకిక్. గమనించండి మిత్రమా, సైక్ అంటే మైండ్, సైకిక్ అంటే మానసికమైన అని అర్థం. సినికల్ మీన్స్ అన్విల్లింగ్ టు బిలీవ్. అంటే ఒక వ్యక్తిని మోసం చేసి ఉంటాడు. సో మోసం చేసినప్పుడు మానవ జాతి అంతా ఇంతేనేమో, అందరూ మోసం చేసేవాళ్ళనేమో అని ఆ వ్యక్తి జీవితాంతం ఎవరిని నమ్మడు, ఏ మనం నమ్మడు. అటువంటి వ్యక్తిని అంటే మనం సినికల్ అంటాం. సో సినిక్ అంటే మనసును ద్వేషించాడు, వాడు ఎప్పటికీ నమ్మడు. సో అన్విల్లింగ్ టు బిలీవ్. దెన్ స్టైలిస్ట్ అంటే వాడికి చాలా స్టైల్ ఉందిరా అంటారు. సో అందమైన వాడు, ఆకర్షణీయంగా అర్థం. సో మన ఆన్సర్ ఏమంటే స్టాయిక్. జ్ఞానులు ఎప్పుడు కూడా ఏది జరిగినా కూడా మన మంచి కోసమే, ఏం కాదులే అనేసి ధైర్యంగా బిండు కాకుండా స్టబ్బన్గా ఉంటారు. సో వాళ్ళు ఏమంటే మనం వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. అంటే ప్లెజర్ అంటే సంతోషాలు వేసినా బాధలు వేసినా వాటిని కూడా ఒకే రకంగా చూసుకుంటారు. ఆ వ్యక్తిని ఏమంటాం స్టాయిక్ అంటామని. వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్ స్టాయిక్. క్వశ్చన్ నెంబర్ 19. లాస్టింగ్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్. లాస్టింగ్ ఓన్లీ ఫర్ అంటే ఒక క్షణంలోనే ఉండేది, అంటే పుడుతుంది గిడుతుంది ఇమ్మీడియట్గా, అంటే క్షణిక కాలం అని అర్థం. క్షణిక కాలం అంటే దాన్ని ఏమంటాం మొమెంటస్, మొమెంటరీ, ట్రివియల్, పెట్టి. ఓకేమండి. సో మొమెంటస్ అంటే మనం ఏదైనా సరే ప్రైజ్ గెలిచినప్పుడు మనకు మెమెంటో ఇస్తారు. ఎందుకు? గుర్తుగా. మనం ప్రైజ్కి వచ్చింది దానికి గుర్తుగా మనకు మెమెంటో ఇస్తారు. దట్ ఇస్ కాల్డ్ మొమెంటస్. అంటే చిరస్మరణీయమైన, చాలా ముఖ్యమైన, దాన్ని ఏమంటాం మనం లాస్టింగ్ ఓన్లీ ఫర్ మూమెంట్ అంటాం. దెన్ మొమెంటరీ. సో జస్ట్ ఏ మొమెంట్ ఆ క్షణంలో, తాత్కాలికంగా అని అర్థం. ఓకేనా. సో ట్రివియల్ అంటే చిన్న విషయము, పెట్టి అంటే చిన్న విషయం. సో ఈ రెండు కూడా ట్రివియల్. సో మనం అంటే డోంట్ వరీ, ఇట్ ఈజ్ ఏ ట్రివియల్ మ్యాటర్. ఎందుకంత వరీ అవుతున్నావు, ఇది చాలా చిన్న విషయం, భయపడగాకు అని చెప్పేది. పెట్టిన కూడా చిన్న మ్యాటరే. సో మొమెంటస్ అంటే చిరస్మరణీయమైన. సో మొమెంటరీ అంటే తాత్కాలికంగా. సో లాస్టింగ్ ఓన్లీ ఫర్ మూమెంట్ అంటే క్షణిక కాలం అన్నమాట. దెన్ టు సీజ్ కంట్రోల్ ఆఫ్ ఎ వెహికల్ ఇన్ ఆర్డర్ టు ఫోర్స్ ఇట్ టు గో టు ఎ న్యూ డెస్టినేషన్ ఆర్ డిమాండ్ సంథింగ్. సో టు సీజ్ కంట్రోల్ ఆఫ్ ఎ వెహికల్, ఒక వెహికల్ను సీజ్ చేసిన, కంట్రోల్ చేసిన. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు ఫోర్స్ ఇట్ టు గో టు ఎ న్యూ డెస్టినేషన్. అంటే మనం ఊరికి వెళ్తున్నాం, ఆ ఊరికి కాకుండా వేరే ఊరికి. నేను ఢిల్లీ నుంచి అమెరికాకి వెళ్ళాలి. సో నేను ఫ్లైట్లో కూర్చున్నా. మరి మధ్యలో ఏం చేశారు వాళ్ళు? ఈ యొక్క వెహికల్ను సీజ్ చేశారు, కంట్రోల్ చేసి ఉన్నాడు. ఇది అమెరికా కాదు, నువ్వు పాకిస్తాన్కి పోనీయి అని అంటున్నాడు. అన్నీ చెప్తాడు మళ్ళా. అంటే మన యొక్క ప్లేస్కి న్యూ డెస్టినేషన్ పోనిచ్చి ఆర్ డిమాండ్ సంథింగ్. సో డేసే ఏదో డిమాండ్, నాకు డబ్బులు కావాలా, లేదంటే పలానా తీవ్రవాద విడిచిపెట్టు అంటారు. అంటే మనకి వెహికల్ కంట్రోల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయింది, అక్కడికి వేరే ప్లేస్ తీసుకెళ్లారు. దిస్ ఈజ్ కాల్డ్ హైజాక్ అంటాం. హైజాక్. సో అటాక్ అంటే దాడి చేయు. కాంట్రాక్ట్ అంటే ఒప్పందం, అంటే కాంట్రాక్ట్ చేసుకున్నారు, కాంట్రాక్ట్ జాబ్స్ అంటాం. దెన్ హైజాక్ అంటే దారి మళ్లించు. సాన్స్రీజ్ హైజాక్. సో డెటర్ అంటే ప్రత్యామ్నాయ దారి మార్గం. మరి ఏదో ఒక రోడ్ వెళ్తున్నాం, ఏదైనా డ్యామేజ్ జరిగింది, దానికి ఒక రోడ్డు చూపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ డెటర్. దెన్ క్వశ్చన్ నెంబర్ 21. సింపుల్ ఫాస్ట్ స్ప్రెడింగ్ ప్లాంట్. ఏమిటిది? ప్లాంట్ వితౌట్ ఫ్లవర్స్. కానీ ఆ యొక్క ప్లాంట్కి ఫ్లవర్స్ ఉండవు, ఆకులు ఉండవు. విచ్ క్యాన్ ఆఫెన్ కాజ్ ఎ డిసీజ్. కానీ అది మనకు డిసీజ్ కలిగిస్తుంది. బ్యాక్టీరియా, అమీబియా, దెన్ వైరస్, ఫంగస్. సో బ్యాక్టీరియా, అమీబా, దెన్ వైరస్, అమీబా అండ్ వైరస్, ఫంగస్. ఆన్సర్ ఈస్ అమీబా. దెన్ వన్ హూ ఈజ్ గ్రీడీ. అత్యాశపరుడు ఏమంటారు? వన్ హూ ఈజ్ గ్రీడీ, అత్యాశపరుడు. వొరాషియస్. సో వొరాషియస్ అంటే ఏమంటే బాగా తినేవాడు. ఓరో టు ఈట్, బాగా తినేవాడు, గబగబ తినేవాడు, అతిగా తినేవాడు. దెన్ కార్నివోరస్. కార్నియా మీన్స్ ఫ్లెష్, ఓరో మీన్స్ టు టేక్. కార్నివోరస్. హెర్బివోరస్, ఓమ్నివోరస్. హెర్బివోరస్ అంటే హెర్బల్ అంటే ప్లాంట్స్ తినేవాడు, శాకాహారి.
కార్నివర్స్, కార్ని అంటే ఫ్లెష్ తినేవాడు. దెన్ ఓమ్నివర్స్ అంటే అన్ని తినేవాడు, సర్వభక్షకి. దెన్ ఓమ్నివోరస్ సర్వభక్షకి. కనుక మనకు తెలిసిందేమి, వన్ హూ ఈజ్ గ్రీడీ, అత్యాసపడినటువంటి అవేరియస్ అంటాం. అవేరియస్ అంటే ఏమంటే డబ్బు మీద అత్యాసపడేవన్నీ ఉంటామంటే మనం అవేరియస్ అంటాం, అవేరియస్. దెన్ an ఏరియా ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై రూలర్. an ఏరియా ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై ల్యాండ్ అంటే ఒక ప్రాంతంలో ఒక ఏరియాను ఒక రూలర్ కంట్రోల్ చేస్తూ ఉంటే ఏమంటారు, కాలనీ, డొమినియన్, కంట్రీ, మున్సిపాలిటీ. సో మున్సిపాలిటీ అంటే పురపాలక సంఘం, కంట్రీ అంటే అటానమస్ మనకి దేశం, కాలనీ అంటే చిన్న ప్రదేశం. సో డొమినియన్ మీన్స్ సార్వభౌమాధికారం, రాజ్యం. ఇంతకుముందు ఇండియా డొమినియన్ స్టేటస్ అంటాం. సో ఇండియా డొమినియన్ స్టేటస్ అంటే మనకు సార్వభౌమాధికార హక్కు మనకు ఉంది అనమాట. సో డొమినియన్ అంటే మీ సార్వభౌమాధికారం, రాజ్యం అని అర్థం. నేను క్వశ్చన్ 24, ఏ ప్లేస్ వేర్ యూదులు. సో యూదులు వర్షిప్ అకార్డింగ్ టు దేర్ రిలీజన్ అంటే వాళ్ళకి మతానికి అనుగుణంగా ఈ యొక్క యూదులు వర్షిప్ చేసుకునే ప్లేస్. హిందువులు టెంపుల్, గుడి. క్రిస్టియన్స్ చర్చి, ముస్లిమాన్స్ మాస్క్. ఈ విధంగా యూదులు వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసుకుంటారు, క్యాథడ్రల్, సినగాగ్, చపల్, డెమోగాగ్. సో డెమోగాగ్ అంటే చెప్పిన డెమో అంటే పీపుల్. సో ప్రజా అంటే సెంటిమెంట్ తగిలించే నాయకుడు. చాపల్ అంటే చిన్న చర్చ్, క్యాథడ్రల్ అంటే ప్రధానమైన చర్చ్. సో ఆన్సర్ ఈజ్ సినగాగ్. సినగాగ్ అంటే ఏమంటే యూదుల ప్రార్థనా మందిరం. యూదుల ప్రార్థనా మందిరాన్ని ఏమంటామంటే మనం సినగాగ్ అంటాం, సినగాగ్. నేను క్వశ్చన్ 25, వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ అండ్ పెయిన్. సో ఆల్రెడీ వచ్చింది మనకు, మళ్ళీ వచ్చిందండి. సో ఆన్సర్ ఈజ్ స్టాయిక్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అసెటిక్ ఉంది. ఇక్కడ అసెటిక్ అంటే ఏమంటే ఋషి. అసెటిక్ మీన్స్ రూపీ, ఋషి, తపస్వి. హీ డస్ నాట్ హీ ఆల్వేస్ లీడ్ సింపుల్ లైఫ్. హీ డస్ నాట్ వాంట్ లగ్జరీ లైఫ్. దోస్ పర్సన్స్ ఆర్ కాల్డ్ అసెటిక్. దెన్ సెప్టికల్ అంటే అనుమానం, సెప్టిక్. ఎసోటిక్ అంటే గోప్యత, రహస్యం. మన ఆన్సర్ ఏమి, స్టాయిక్. సో స్టాయిక్ మీన్స్ జ్ఞాని. స్టాయిక్ అంటే పెయిన్ అయినా ప్లెజర్ అయినా వాడిని రెండు వేరు ఒకేసారి చూస్తాడు, ఆ వ్యక్తిని అంటే మనం స్టాయిక్ అంటాం. సో స్టాయిక్.